హే గైస్, వెల్కమ్ టు దేశీ ఎంట్రోపీ. ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ లైఫ్ని ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఒక అలవాటు మనకు వెళ్ళిపోయింది, న్యూస్ పేపర్ చదవడం. అంటే నాకైతే ఇక్కడ లేదు, నేనైతే యూఎస్లో ఉంటా. ఇండియాలో ఉన్న వాళ్ళు చదువుతారో చదవరో నాకు కామెంట్స్లో చెప్పండి. కానీ ఈ మధ్య ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, ఆల్ ద న్యూస్ దట్ యు గెట్ మోస్ట్లీ ఈజ్ ఆన్లైన్. బట్ దెర్ వాజ్ అ టైమ్ వెన్ న్యూస్ అంతా మనకు న్యూస్ పేపర్లోనే వచ్చేది. మార్నింగ్ చాయ్ గ్లాస్ పట్టుకొని ఆ న్యూస్ పేపర్ చదవడం యూస్ టు బి అ రిచువల్. ఇంటి బయట మన మెట్ల మీద కూర్చొని. అయితే ఆ టైంలో నేను చదివిన ఒక న్యూస్ నాకు చాలా క్లారిటీగా గుర్తుంది. వాళ్ళు ఒక టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నా, బట్ ఐ వాంట్ టు కనెక్ట్ ఇట్ టు దాట్ న్యూస్ దట్ ఐ రెడ్. రామ్ గోపాల్ వర్మ అండ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ's first movie was Shiva with Nagarjuna. When RGV was pitching that film to Nagarjuna, అంటే అతను ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఏదో పనిచేస్తున్నాడు వేరే ఫిల్మ్లో, అండ్ నాగార్జునకి ఈస్ ట్రైంగ్ టు పిచ్ ద మూవీ శివ. So Anta is talking to everyone and making things work, and somehow his efforts are going on. So a final pitch meeting lo Nagarjuna RGV no lekapothe RGV Nagarjuna no adiginranta, do you think aliens exist? Aithe the other person said, yeah, I do think they exist and definitely we are not alone annaranta. So they found a common ground on that question, saying that they both believe that there are aliens and we are not the only race of living beings in the universe. This is where they found the common ground. So this brings me to the topic that I want to discuss today. It is called Fermi's paradox. Fermi's paradox ante endo chepta gani, but first we'll discuss a very small concept. You live in your city. That city is inside a district. ఆ డిస్ట్రిక్ట్ ఒక స్టేట్లో ఉంది, ఆ స్టేట్ ఒక కంట్రీలో ఉంది, ఆ కంట్రీ ఒక కాంటినెంట్లో ఉంది, ఆ కాంటినెంట్ ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఉంది, ప్లానెట్ ఎర్త్ సోలార్ సిస్టంలో ఉంది, సోలార్ సిస్టమ్ మిల్కీ వే గ్యాలక్సీలో ఉంది. ఇట్లాంటి కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి, విచ్ హ్యావ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్, అండ్ ఈచ్ ఆఫ్ దోస్ స్టార్స్ ఈస్ వెరీ లైక్లీ టు హ్యావ్ అ ప్లానెటరీ సిస్టమ్ అరౌండ్ ఇట్. అంటే సోలార్ సిస్టమ్ లాంటి బిలియన్స్ ఆఫ్ సిస్టమ్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అయితే వాటన్నిట్లా ఒక లైఫ్ అనేది ఉండే ప్రాబబిలిటీ ఈస్ వెరీ వెరీ హై ఇఫ్ యూ కన్సిడర్ మ్యాథమెటికలీ. ఇన్ని గనం గ్యాలక్సీస్, దాంట్లో ఇన్ని సోలార్ సిస్టమ్ కాకపోతే ఏదో ఒక స్టార్ సిస్టమ్, ఆ స్టార్ సిస్టమ్లో ఇన్ని ప్లానెట్స్, మళ్ళీ ఆ ప్లానెట్స్కి సరౌండింగ్ శాటిలైట్స్, మూన్స్ లాగా ఇన్ని బిలియన్స్ ఉండొచ్చు. వాటన్నిటిని కన్సిడర్ చేస్తే సింపుల్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రాబబిలిటీ చూసుకుంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ లైఫ్ ఆన్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ దోస్ ప్లానెట్స్ ఈస్ వెరీ వెరీ హై. ఇంత పెద్ద శాంపుల్ సైజ్, అంటే దెర్ ఇస్ అ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ గ్యాలక్సీ, దెర్ ఆర్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్. వాటన్నిటిలో కూడా ఇఫ్ యూ సీ ద ఛాన్స్ ఆఫ్ ఫైండింగ్ లైఫ్ ఇస్ సో హై ఇఫ్ యూ కన్సిడర్ థియరీ, మ్యాథ్స్, ప్రాబబిలిటీ చూసుకుంటే. బట్ టిల్ నౌ దేర్ ఈస్ నో ప్రూఫ్. ఫెర్మీస్ పారాడాక్స్ అంటేనే ఇది. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ లైఫ్ ఆర్ ఏలియన్ లైఫ్ across the universe is very 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 high theoretically, but till now we don't know. There is no proof at all. There is no observed evidence until now. ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ అట్లా వస్తున్నాయి కానీ, బట్ టు బి ఆనెస్ట్ there is no definitive proof. So the scientist Enrico Fermi said, if the probability of finding life is so high theoretically, where are they? What do you guys think? Do you think alien life exists? మీకేమనిపిస్తుంది? వాళ్ళు ఉన్నారా? ఇక్కడ వచ్చేసిండ్రా ఆల్రెడీ? లేకపోతే ఎక్కడి నుంచో దూరం నుంచి చూస్తున్నారా? వచ్చి మన న్యూస్ ఛానల్ 2-3 చూసి వెళ్ళిపోయినరా 10 నిమిషాలు అలా సాలరా బాయ్ వీళ్ళతోని అని. What do you think? Are the aliens interested in us? How do they see us? And if they exist, what do they think when they look at us? Are we a race that is superior to them? Inferior to them? Maybe inferior to some of them, superior to some of them? These are all thought-provoking questions. So what do you think about alien life? Do you have any thoughts? Please leave them in the comments. Subscribe చేసుకోండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా మాట్లాడుకుందాం మనం. Bye.